వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. కష్టపడ్డ వారికి స్థానిక అవకాశం దక్కేనా? ఆసక్తిగా ఎదురు చూస్తున్న జెండా మోసిన కార్యకర్తలు. ధనలాభం ఉన్న వారికి అవకాశం ఇస్తే వ్యతిరేకత మూట కట్టుకోవాల్సిందే వస్తుందంటున్న కార్యకర్తలు. నెల రోజుల్లో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రానున్నట్లు రాష్ట్ర స్థాయిలో చర్చ, టీవీలలో ప్రకటనలు వెలువడుతుండటంతో స్థానిక యువత జెండా మోపిన కార్యకర్తలు స్థానిక సమరానికి సిద్ధమవుతున్నారు. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఈ మండలంపై ఎటువంటి ప్రత్యేక దృష్టి సారించకపోగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న నోచుకోని పెద్ద శంకరంపేట మండలంపై ప్రస్తుత ప్రభుత్వమైన దృష్టి సారించి అభివృద్ధి చేసేలా కృషి చేస్తుందా అని పెద్ద శంకరంపేట మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒకవేళ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీల గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డ వారికి అవకాశాలు దక్కేనా, లేక డబ్బుతో పాటు హంగు ఆర్భాటం ప్రదర్శించే వారికే అవకాశం ఇస్తారా అంటూ స్థానిక యువత రహస్యంగా సమావేశాలు పెట్టుకొని చర్చించుకుంటున్నారు. ఒకవేళ అదే జరిగితే పార్టీలను పక్కన పెట్టి మనోడిని మనం గెలిపించుకోవాలని ఒకంత చర్చ నడుస్తుంది. పార్టీలు సైతం కింది స్థాయిలో విషయాలను పరిగణలోకి తీసుకోకుండా నిత్యం తమకు బజర చేసే వారికే స్థానిక అవకాశం కల్పిస్తే ఓడించేందుకైనా వెనకాడతి లేకుండా అందరం కలిసి పనిచేయాలని ఇప్పటికే చర్చలు మొదలైనట్లు వినికిడి. పెద్ద శంకరంపేట మండలంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితి పై రెండు కల్లా సిద్ధాంతం మాదిరి కాకుండా సరైన నిర్ణయం తీసుకోవాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సైతం మా ఓట్లు ఎందుకు వాడుకుని రాజ్యం వెళ్తున్నారని ఒకంత కోపోద్రుకులైన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలు యువతకు అవకాశాలు కల్పించాలి. ప్రతి గ్రామంలో యువత సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ గ్రామాలలో నూతన ఓర్వడికి కృషి చేస్తున్నారని, అటువంటి వారికి స్థానికంగా ఉన్నటువంటి అవకాశాలు కల్పిస్తే గ్రామాలలో అభివృద్ధి వెల్లువిరుస్తుందని పలువురు యువ నాయకులు ప్రజలు అంటున్నారు.